స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దసరా నాటికి బీసీల ఆత్మ గౌరవ భవనాలను ప్రారంభించుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ బగాయత్లో వంజరి సంఘం భవన నిర్మాణానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి శంకుస్థాపన చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి మరోసారి సవాల్ విసిరారు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి. తన మీద కాదు, దుబ్బాక లేదా సిద్దిపేటలో కౌన్సిలర్గా లేదా సర్పంచ్గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయించే 5 సభ్యుల ముఠాను కూకట్పల్లి పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఇక కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి అప్పనంగా దోచిపెడుతున్నాయని, అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇక అదాని అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని, జాతికి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కార్ అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మినిస్టర్ క్వార్టర్స్లో స్పౌస్ టీచర్స్ మంత్రులను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పౌస్ బదిలీలను తక్షణమే చేపట్టాలని కోరారు. ఒకే ఇంటికి చెందిన 2 మహిళలు హత్యకు గురి కావడంతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. ఏలూరు జిల్లా కాట్రేనిపాడు గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవించే మహిళ, ఆమె కూతురు 2 హత్యకు గురి కావడంతో గ్రామంలో కలకలం రేగింది. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీ పని చేసుకుని తిరిగి వస్తున్న పేద బతుకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆముదాల వలస మండలం శ్రీనివాస ఆచార్యులపేట పంచాయతీ మండాదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి మంగళంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, తిరుపతి అర్బన్ ఎమ్మెల్యే మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. సచివాలయాలు ప్రభుత్వ సేవలకు నిలయాలని అన్నారు. దక్షిణ టర్కీలో ఈ ఉదయం సంభవించిన భారీ భూకంపం పేను విషాదం నింపింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు సిబిఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సింగిల్ బెంచ్ గతంలో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా, పోలీస్ స్టేషన్లు బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుని భయపెట్టినా తగ్గేదే లేదని, హుజూర్ నగర్ నియోజకవర్గంపై బందిపోటు దొంగల్లా ముఠా పడి దోచుకుంటోందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఏర్పడక ముందు సూర్యాపేట ఆర్డీఓగా కొంతకాలమే పనిచేసిన ఎం నారాయణ రెడ్డి తన మార్కుతో మంచి ఆఫీసర్గా సూర్యాపేట ప్రజల చేత నాడు శభాష్ అనిపించుకున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రజలతో పాటు అధికారుల మనసును దోచుకున్నారు. వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళుతున్న క్రమంలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మెగా ఫ్యామిలీతో మరో సినిమా తీయబోతున్నట్లుగా దర్శకుడు బాబీ వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చిన్న వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చేయనున్నామని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ కళాశాల వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హాస్టల్లో ధరణేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ధరణేశ్వర్ రెడ్డిది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించారు. టన్నెల్లో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరంలో కొత్త మార్పులు చేస్తోంది. నూతన పరకామణిలో కానుకల లెక్కింపులో కొత్త తరహా సంస్కృతికి శ్రీకారం చుట్టింది. తిరుమలకు వచ్చే భక్తులు ఇక నుంచి కానుకల లెక్కింపు ప్రక్రియను నేరుగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ కొత్త తరహాలో పరకామణి ఏర్పాటు చేసింది.